శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో భార్యాభర్తల మధ్య ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమ కావచ్చు, బంధువుల ప్రేమ కావచ్చు, స్నేహితుల ప్రేమ కావచ్చు, ఈ లోకంలో నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు వారందరూ నిన్ను ప్రేమించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అదే నీకేదైనా కష్టం వచ్చినా, నీకేదైనా శ్రమ వచ్చినా, నీకేదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, నువ్వేదైనా శ్రమల్లో ఉన్నా, నువ్వేదైనా సమస్యల్లో ఉన్నా, ఆ ప్రేమ నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయేదిగా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ నిన్ను శాశ్వత కాలము ప్రేమించేదిగా ఉంది. నువ్వు శ్రమల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ ప్రేమ నిన్ను ప్రేమించేదిగా ఉంది. కనుక ఇక నుంచైనా ఈ లోక ప్రేమను మనం విడిచిపెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మన పూర్ణ హృదయంతో ప్రేమించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరూ ప్రభా ఏ ప్రేమనైతే కోల్పోయి ఉన్నారో వారందరినీ మీరే శాశ్వత కాలము ప్రేమించి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో, హాస్పిటల్లో, ఐసీయూలో, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారు, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.